జైన్ కమాండర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ 2024కు సంబంధించి పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి మనకు భారీ నోటిఫికేషన్ ఇచ్చడం జరిగింది. ఈ పోస్టల్ డిపార్ట్మెంట్లో మన పోస్టులు వచ్చేసి 44,228 పోస్టులు అండి. ఈ 44,228 పోస్టులకు కానీ మనకు మేల్ ఆర్ ఫీమేల్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అండ్ తెలంగాణ ఏపీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మనం ఇక్కడ చూసుకుంటే మొదటిగా అప్లికేషన్ స్టెప్ బై స్టెప్గా చూసుకుంటే మనకు పోస్టులు వచ్చేసి 44,228 పోస్టులు అండి. ఏపీలో 1,355 పోస్టులు, తెలంగాణలో 921 పోస్టులు. ఎక్కువ పోస్టులు వచ్చేసి మనకు ఉత్తరప్రదేశ్లో ఉన్నాయండి. ఎస్సీ ఎస్టీ ఫీమేల్ అండ్ ట్రాన్స్జెండర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. మన స్టేట్ లాంగ్వేజ్ అంటే నువ్వు మహారాష్ట్ర ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటున్నావు అనుకో, మరాఠీ వచ్చి ఉండాలి. ఒకవేళ ఉత్తరప్రదేశ్కు పోస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటున్నావు హిందీ వచ్చి ఉండాలి. ఇక్కడ మనం స్టెప్ బై స్టెప్గా అప్లికేషన్ చూసుకుంటే మనకు మొదటగా రిజిస్ట్రేషన్ నెంబర్ కంపల్సరీ అండి. తర్వాత మొబైల్ నెంబర్, నీ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో నువ్వు ప్రజెంట్ ఏ వ్యాలిడిటీ నెంబర్ ఉందో అది ఖచ్చితంగా ఇవ్వాలి. అండ్ ఈమెయిల్ అడ్రస్ కూడా ఇవ్వాలి. అప్లికెంట్ నేమ్, నువ్వు 10th మెమోలో నీ నేమ్ ఎలా ఉందో అలా ఫుల్ఫిల్ చేయాలండి. జెండర్, నువ్వు మేలా ఫీమేలా ఏది ఉంటే అది ఫుల్ఫిల్ చేయాలండి. కమ్యూనిటీ వచ్చేసి నువ్వు ఎస్టీ అండ్ ట్రైబల్ ఏది ఉంటే అది ఫుల్ఫిల్ చేయాలండి. ఏ స్టేట్, నువ్వు ఏ స్టేట్లో 10th పాస్ అవుట్ అయినావో ఆ స్టేట్ ఖచ్చితంగా మనకు ఫుల్ఫిల్ చేయాలండి. ఏ ఇయర్లో నువ్వు 10th పాస్ అయినావు, 2009, 10, 15, 16 ఏ ఇయర్లో పాస్ అవుట్ అయితే ఆ ఇయర్ ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. మనకి ఇక్కడ ఫస్ట్ స్టేజ్ కంప్లీట్ అవుతుంది దీంతో. సో సెకండ్ స్టేజ్కి మనం కంటిన్యూ చేయాలి డీటెయిల్స్. సో ముఖ్యంగా మనకు ఆధార్ నంబరు అండ్ విత్ డిజబిలిటీ, నువ్వు ఫిజికల్ హ్యాండిక్యాప్డా కాదా అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. లాంగ్వేజ్ ఆఫ్ 10th, నువ్వు 10thలో ఎలాంటి లాంగ్వేజెస్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఇలా ఏది ఉంటే అది ఖచ్చితంగా మనం మెన్షన్ చేయాలి. అండ్ వెదర్ ఎంప్లాయ్, నువ్వు ఏదైనా జాబ్ చేయగలుగుతున్నావు, సెంట్రల్ నుండి కావచ్చు, స్టేట్ నుండి కావచ్చు, ఏదైనా జాబ్ చేస్తున్నావా, అలాంటి నువ్వు జాబ్ చేస్తే ఖచ్చితంగా నువ్వు అది కంపల్సరీ మెన్షన్ చేయాలండి. అండ్ ఫోటోగ్రాఫ్, నీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. అండ్ సిగ్నేచర్ అయితే కంపల్సరీ అండి. స్టేట్ వైజ్ పోస్ట్ తర్వాత చూసుకుంటే నువ్వు తెలంగాణకు ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటే తెలంగాణకు, ఉత్తరప్రదేశ్కు ఇవ్వాలనుకుంటే ఉత్తరప్రదేశ్కు, బీహార్కి ఇవ్వాలనుకుంటే బీహార్కు, హిమాచల్ ప్రదేశ్కి ఇవ్వాలనుకుంటే హిమాచల్ ప్రదేశ్కు, ఏ పోస్టుకు ఏ స్టేట్కి ఇవ్వాలంటే ఆ స్టేట్కి ఖచ్చితంగా ఇవ్వచ్చు. ఏదైనా ఒకటే స్టేట్కి మాత్రమే ఖచ్చితంగా మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలి. సెకండ్ స్టేట్ ప్రిఫరెన్స్ ఈ ఛాన్స్ లేదండి, ఇచ్చే ఛాన్స్ లేదు. సో మనకు ప్రజెంట్ అడ్రస్ అండి, ప్రజెంట్ అడ్రస్, మీ పర్మనెంట్ అడ్రస్, హౌస్ నెంబర్ అండ్ మీ విలేజ్, మండలు అండ్ డిస్ట్రిక్ట్, మీ స్టేట్ ఏది ఉంటే అది ఖచ్చితంగా మెన్షన్ చేయాలండి. అండ్ పోస్టింగ్ ప్రిఫరెన్స్, సో ఎక్కడ మీ డివిజన్ ఏది దగ్గర ఉంది, మీ ఏ డిస్ట్రిక్ట్, మీ ఏ డివిజన్ అనేది మన పోస్టింగ్ ప్రిఫరెన్స్ ఖచ్చితంగా ఇవ్వాలండి. జై హింద్ కమాండర్స్.